ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ఏమన్నా తీసుకోబోతుందా? తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనలు ఒకటి కొన్ని కాలం చెల్లిన చట్టాలనైతే రద్దు చేస్తామని చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే చాలా చట్టాలు రద్దు చేసేసింది మోడీ ప్రభుత్వం. అయితే కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌గా అప్పుడు చేసిన చట్టాలు రద్దు చేస్తారా? ఏంటి అనేది తేలాల్సి ఉంది. 2 రోజులుగా సామాజిక వర్గ పోరైతే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అటు జనసేన నుంచి గాని, ఇటు లేదంటే భారతీయ జనతా పార్టీ తరఫున మన ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ ఈ నేపథ్యంలో కుల చిచ్చు మీద కుట్రలు చేస్తున్నారు రాష్ట్రంలో అంటూ వ్యాఖ్యలు చేయడం దాన్ని ఉద్దేశించా లేదంటే దానికి సంబంధించి ఏమన్నా ఒక ఫీడ్బ్యాక్ ఉందా, ఒక వార్నింగ్ ఇచ్చారా ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరిగే అవకాశం ఉంది? కొన్ని కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం అంటే ఎలాంటి చట్టాలు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది? అంటే వీళ్ళ చేతులు ప్రత్యేకించి ఏముండదు. చట్టం ఐపీసీ ఇదంతా కూడా ఇండియన్ పీనల్ కోడ్, ఆంధ్రప్రదేశ్ పీనల్ కోడ్ ఉండదు కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిదే చట్టాలు ఆల్రెడీ వాళ్ళు తీయాల్సింది తీసేశారు. అవి రాష్ట్రాలకు పంపిస్తారు. ఇది కొన్ని ఇదేంటి మనకి 3 ఇవి ఉంటాయి కదా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉంటాయి. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి కూడా వాళ్ళు తీసేసిన బట్టి మనం అప్రూవ్ చేయాలి ఆటోమేటిక్గా. అందులో భాగంగా మనకు వస్తాయి అన్నమాట. అవి ఈయన మనమే తీసేస్తున్నాం అన్నటువంటి కోణంలో చెప్తే మనం ఆదర్శంగా ఉండాలి కేంద్రానికి అని చెబుతున్నారు. అది కొంచెం విచిత్రంగా ఉందన్నమాట. ఆల్రెడీ అధికారంలో రాగానే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లాంటివి కొన్ని రద్దు చేసామని చెప్పుకొచ్చారు కదా అప్పుడు. అది మామూలుగా మన దగ్గర ఉన్నటువంటి రొటీన్ ఇష్యూస్ కదా. ఇప్పుడు చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ ఇవి డిఫరెంట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది ఆయన తీయడానికి ఏం లేదు. అది రీసర్వే ఆల్రెడీ జరిగినటువంటిది. అది ఒక పథకం వేరు, చట్టం వేరు కదా. ఇక్కడ వాటిట్లో ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది ఉంటది. అది ఆయన తీయడానికి ఏముండదు. అంటే ఎవరికి నీ హక్కు నీది అనేది ఆయన తీయడానికి ఏముంటది. దానికి సంబంధించిన శిక్షలు ఇవి, ఈ సిస్టమ్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఇప్పుడు రీసర్వే తీసేసానన్నారు, మరి జరుగుతుంది కదా రీసర్వే. అప్పుడు తీస్తే తప్పు అవుతుంది, అప్పుడు చేస్తే తప్పు అవుతుంది, ఇప్పుడు చేస్తే రైట్ అవుతుంది. అది కామన్ గా నేను చెప్పాను అనమాట. అంటే కేంద్రం తీసేసినా ఉంచినా ఇక్కడ రాష్ట్రానికి ఏమైనా అధికారాలు ఉంటాయి ఏంటి రేపు అసెంబ్లీలో సమావేశాలు? ఏముండదు. అది అసలు పెద్ద టాపిక్ కాదు. నేను ప్రత్యేక నిర్ణయాలు క్యాజువల్ గా అదేది టైటిల్ బాగుందని మాట, అంటే వైరల్ వార్డింగ్ అనమాట, అంతకు మించి ఏం లేదు. అదేదో బీభత్సమైన విషయం అయితే కాదు. అది జనాల్లో ఒక చర్చ తీసుకురావాలి, ఏదో బాబు గారు ఏదో చేస్తున్నారు అని, అంతే అంతకు మించి ఉండదు. సార్, నిజంగా కులం అనే టాపిక్ ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో? అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ఏదైనా భారీగా పెరిగిందా, లేదంటే 3 పార్టీల మధ్య ఆ కుల పోరాటం కానీ కుల చిచ్చులు ఏమైనా నడుస్తున్నాయా? అంటే కొన్ని లైట్ తీసుకోవాలి చంద్రబాబు గారు. అనవసరంగా అది మాట్లాడి ఆయనే దానికి రాజేస్తారు. కులాలకు సంబంధించిన ప్రస్తావన చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు నిన్న తమిళనాడులో కమ్మ మహానాడు ఎవరు పెట్టారు? అది మీరు కులం పరంగా పెట్టారు. ఇప్పుడు ఈవెన్ మొన్న అదేది కమ్మ సంక్రాంతి వేడుకలు ఏదో పెట్టారు మొన్న, బేసిక్ అది పెట్టుకున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా చర్చ జరుగుద్ది కదా. నా గురించి ఎవరు చర్చించద్దంటే ఎట్లాగుంటది అప్పుడు? అట్లాగే అంబటి రాంబాబు అరెస్ట్ అప్పుడు కాపులది మీరు కులం పేరెత్తుతారా అన్నారు. మరి అయ్యన్న పాత్రుని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే విచిత్రంగా, అయ్యన్న పాత్రుని అరెస్ట్ చేసినప్పుడు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం ఏం మాట్లాడింది? బీసీ నాయకులను అరెస్ట్ చేస్తారు, బీసీ మీద కక్ష సాధింపు, రవీంద్రని అరెస్ట్ చేసిన గుర్తుంది కదా. మరి ఇప్పుడు అదే జోగి రమేష్ మీద దాడి చేసినటువంటి అంశం మీద బీసీ అన్నారు అనుకోండి, కులాలు ఎట్లా తెస్తారు ఇందులో? నేరమే కదా అంటారు. మరి ఆ రోజున వైసీపీ వాళ్ళు అదే అన్నారు, నేరమే కదా, కులాలు ఎట్లా తెస్తారని. అధికారంలో ఉన్నప్పుడు మనం అరెస్ట్ చేయించే వాళ్ళ విషయంలో కులం ప్రస్తావించకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన నాయకుడు ఎవరైనా అరెస్ట్ అయితే కులం ప్రస్తావించాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి జబ్బు. అది పక్కన పెడితే కులపు ఫీలింగ్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది. కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకునే క్రమంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడన్నా ఇబ్బంది క్రియేట్ చేస్తే ఫీల్ అవుతారు. ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి పని. దాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది తప్పించి మరొక కాన్సెప్ట్ కాదు. ప్లానింగ్గా ఉండాల్సినటువంటిది ఏంటంటే ఎక్కువగా దాన్ని డిబేట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటే బెటరు. ఇంకొకటి, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తని సంతృప్తి పరచడం అన్నటువంటిది ముఖ్యం. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తని ఎలా సంతృప్తి పరుస్తారు? కులంతో సంతృప్తి పరుస్తారా? కాదు. కాకపోతే నష్టం జరిగినప్పుడు మాత్రం కుల ప్రస్తావన తెస్తారు ఎవరైతే ఏది నష్టపోయినటువంటి వాళ్ళు, లేదా తాము కోరుకున్నది జరిగినప్పుడు కుల ప్రస్తావన ఆటోమేటిక్గా తెస్తారు.
అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వ్యక్తికి సంబంధించినటువంటి అంశం. నిజంగా ఇవాళ కులాల వారీగా వివక్ష ఉంటుందంటే ఉండదు. కానీ నియామకాల్లో, అధికారుల నియామకాల్లో, ఉద్యోగుల నియామకాల్లో సహజంగా ఇదివరకు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు డామినేట్ చేస్తారు. కాపు సామాజిక వర్గం వాళ్ళు అప్పుడు పొందుతారు, ఇప్పుడు పొందుతారు. కానీ వాళ్ళంత డామినేటింగ్ రోల్ కుదరదు. ఆ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఇప్పుడు తమకి డామినేటింగ్ రోల్ వస్తుందని ఆశించి ఉండొచ్చును. అలా రానప్పుడు ఇబ్బంది పడతారు, ఫీల్ అవుతారు. అది చర్చకు వస్తుంది. అది ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఉంటుంది తప్పించి మిగతాది కాదు. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కులం అనేటటువంటి పాయింట్ను ప్రధానంగా తీసుకొస్తున్నారా, లేకపోతే కావాలని తీసుకొస్తున్నారా అన్నటువంటి పాయింట్ వరకు మాత్రమే ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే కార్యకర్తల స్థాయిలో ఉంటుంది కులపరమైనటువంటి ఇష్యూ. నాకు తగ్గట్టుగా వచ్చిందా, రాలేదా, న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, ఇది దానికి కులం ప్రస్తావన తెస్తారు. కానీ కులం కాదు అక్కడ పాయింట్. నీ నాయకుడు ఎంత ఇది తెచ్చుకున్నాడు అంటే, నీ నాయకుడు ఎలా ఒప్పందం చేసుకున్నాడు, ఆ ఒప్పందానికి అనుగుణంగా లేకపోతే నీ నాయకుడు మాట్లాడాలి, నువ్వు కాదు మాట్లాడాల్సింది. నువ్వు నీ నాయకుడి దగ్గర మాట్లాడుకోవాలి. దాన్ని బయట సమాజం దగ్గరకు వచ్చి కులాల ప్రస్తావన తేవడం అనవసరం నన్ను అడిగితే. అది అవును. కానీ ఒకటి సార్, సోషల్ మీడియా వేదికగా కూడా ఈ మధ్యన ఈ కులాల ప్రస్తావన బాగా పెరిగిపోయింది. ఎవరికి వాళ్ళు కమ్మ సామాజిక వర్గాన్ని హైలైట్ చేసుకుని మొన్న మధ్య ఎవరో పెట్టారు, అసలు సంక్రాంతి అంటే కమ్మ వాళ్ళ నుంచే వచ్చిందని. అదే టైంలో నాయుడులు, కాపులు అంటూ కొంతమంది చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ మధ్యన బాగా పెరిగిపోయింది. అంటే ఈ మూడు పార్టీలు ఇక్కడ ప్రధానంగా మొన్న రెడ్డి సామాజిక వర్గం మొన్నటి వరకు ఈ మూడు పార్టీలే రాజకీయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, ఈ మూడు పార్టీల నుంచి ఎవరికి వాళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప అంటూ చెప్పుకోవడం, రేపొద్దున ఇలాంటి రాజకీయ పార్టీలకి లేదంటే ఓట్లు వేసే సమయంలో ఎవరికి నష్టం, ఎవరికి ప్రయోజనం? ఇక్కడ కొంతమంది అత్యుత్సాహం అండి. ఇప్పుడు అమ్మాయి ఎవరో మీరు చెప్పినట్టు ఇది ఈ పండగ అంటేనే కమ్మవారి పండగ అంటే అమ్మాయి సంక్రాంతి అమ్మాయి అంతకుముందు ఏదో 2 ఛానల్స్ యాంకర్ గా కూడా చేసినట్టుంది. తను ఇప్పుడు ఏదో యూట్యూబ్ నెట్వర్క్ ఏదో పెట్టుకుంటాం. తను వైరల్ అవ్వడం కోసం మొదట్లో కాపు సామాజిక వర్గం కాపు చరిత్ర అంటూ రోజు ఏదో వీడియోలు చేసిందట. నేను వాస్తవంగా అయితే మనం చూసుకోవడానికి తీరుకుండి సావదు, మిగతా చూడట్లేదు నేను. కాకపోతే తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను చూస్తే అర్థమైన పాయింట్ నాకు అది. అమ్మాయి ఏదో వీడియోలు చేసిందంటే కొంత వైరల్ అయింది. సరే, కాపు సామాజిక వర్గం వాళ్ళ నుంచి అంటే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మీడియా అతి పరిమితంగా ఉండటం. ఇప్పుడు 99 టీవీ ప్రైమ్ 9 కాకుండా ఇంకేం లేవు కదా కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఆ ఫీలింగ్ తో ఉన్నటువంటి వాళ్ళు ఈ అమ్మాయిని ఫాలో అవుతున్నట్టున్నారు. దాంతో అంతవరకు ఫాలో అయితే ఈ అమ్మాయి ఒరిజినల్ బేస్ ఏంటి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బేస్ ఎక్కువ. ఈ అమ్మాయి తెలుగుదేశానికి సంబంధించిన అనుకూల జర్నలిస్ట్ గా ముద్ర ఉందన్నమాట. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు అది పోగొట్టుకోవడానికి అంటే ఇటు కాదనేది అటు కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడింది. అయితే అది తన యూట్యూబ్ లో కాకుండా అంతకుముందు ఏదో వేరే ఛానల్ రాసిస్తే మాట్లాడాను అనేది చెప్పినట్టుంది అమ్మాయి. అది కూడా వైరల్ అవుతుంది. బేసిక్ గా ఆ పాయింట్ మీద మాట్లాడింది. అందులో అమ్మాయి ఉద్దేశపూర్వకంగా మాట్లాడిందా లేకపోతే వ్యూవర్షిప్ కోసం మాట్లాడిందా పక్కన పెడితే, నేను ఆ రోజునే ఒక వీడియో కూడా చేశాను. కులం అనేటటువంటి ప్రస్తావన పండగ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఎవడికాడు. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి సంక్రాంతి ఏంది అట్ల తద్దులో ఉండరాల తద్దులు కూడా చేసేవాళ్ళు మా ఇంట్లో. దాంట్లో ఈ కుల పండగ అని ఎవడు నాకు చెప్పలేదు. సంక్రాంతి అంటే ఈ కులపోళ్ల పండగ అని ఎవరు చెప్పలేదు. ఇంకోటి, రైతులు కమ్మ సామాజిక వర్గం ఒక్కళ్ళే రైతులు ఉన్నారా? అన్ని సామాజిక వర్గాలు రైతులు ఉంటారు. ఎస్సీ ఎస్టీలు అందరూ ఉంటారు రైతులు. వాళ్ళెవరు పండగ జరుపుకోకూడదు? పంట పండించే ప్రతి రైతుది పండగ. అది వాళ్ళ యొక్క సంతోషం, మనందరి పండగ, సమాజ పండగ. అది లెక్క. అది కాస్త బ్యాలెన్స్డ్ గా మాట్లాడితే సరిపోయి ఉండేది. దాంట్లో ఇట్లాగెళ్ళింది. దానికి కోపం వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే అమ్మాయిని విమర్శించడం కోసం 99 టీవీ నుంచి ఆ యాంకర్ తో వాళ్ళు చెప్పించారు, కాపు సామాజిక వర్గ పండగ ఇదంతా, కాపులు అయితే వాళ్ళు చెప్పుకోరు అని చెప్తా ఇట్లాంటిది రావడం వల్ల ఇదంతా చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు ఒక వీడియో చేసి పోస్ట్ చేశారు. ఈ రెండు ఆ కులాల వారీగా ట్రోల్ చేసుకున్నారు. వాస్తవంగా అనవసరంగా కెలికింది అక్కడ. బేసిక్ గా అయితే గనక అవసరం లేని టాపిక్. ఆ తర్వాత ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కమ్మ డైలాగులు మాట్లాడటం లాంటిది ఇంకొంచెం ముదురు. కాకపోతే ఏంటంటే ఒక్కటి, అవునన్నా కాదన్నా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకోవాలి. ఇప్పుడు చాలా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం నామినేషన్ నడుస్తుంది. అక్కడ వాళ్ళు అదే కదా గొడవ. ఇది ప్రాంతీయ పార్టీలోనే జాతీయ పార్టీలో కూడా అదే జాడ్యం పట్టుకుని ఉంది. సమస్యల్లో ఏంటంటే ప్రజలు కులాల వారీగా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అంటే, నేనైతే దాదాపుగా ఈ స్టేట్ డివిజన్ తర్వాతనే కులాల పెచ్చ ఎక్కువైందండి నన్ను అడిగితే. అంతకుముందు నేను చదువుకున్నప్పుడు నాకైతే మా కాలేజీల్లో అయితే కులాలది లేదు అనేవాళ్ళు. అక్కడేదో 1-2 కాలేజీల్లో కులపు గొడవ ఉందనేది. అప్పుడు మాకు సిద్ధార్థ కాలేజీను సప్తగిరి కాలేజీల గురించి మా కాలేజీల్లో టాక్ ఉండేది, మాకు తెలిసేదిగా.
మా కాలేజీలో ఉమ్, మాకు ఆ కుల గొడవలు ఏమీ లేవు. సిద్ధార్థ కాలేజ్ అయితే కమ్మ అవును సామాజిక వర్గం డామినేషన్ ఉంటుందిరా, సప్తగిరి అయితే కాపు సామాజిక వర్గం డామినేషన్ ఉంటుందిరా, అక్కడ దేవినేని నెహ్రూ డామినేషన్ ఉంటుంది, ఇక్కడేమో రంగా వాళ్ళ డామినేషన్ ఉంటుంది. ఇది చెప్పేవాళ్ళు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు. ఉమ్, అంటే మామూలుగా కుర్రోళ్ళు అవును మాట్లాడుకునేటప్పుడు చెప్పేయి. అది మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడలేదు కదా. తర్వాత నేను జర్నలిజం ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాక 94 తర్వాత చూసినప్పుడు కూడా మనకి నాకు ఏమి ఈనాడులోనే పనిచేసాం. తర్వాత సిటీ కేబుల్లో మా బాసు యజమాని కమ్మ సామాజిక వర్గమే కదా. కానీ ఎప్పుడు నాకు ఆ కులపరమైనటువంటి డామినేషన్ చూపించలేదు. పనిచేసే వాళ్ళకి గౌరవం ఇచ్చేవాళ్ళు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అంతే యజమాన్యం. అవును కాబట్టి అక్కడ ఏం అవును కనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఈ ఉమ్, స్టేట్ డివిజన్ తర్వాత విపరీతమైపోయింది కులాల గురించి మాట్లాడుకోవడం, కులపెచ్చతో మాట్లాడుకోవడం అన్నట్టు. దాన్ని మనం ఏం చేయలేము ఉమ్, అనుకోండి ఇక. అదే అదే అంటే ఈ మధ్యన అవి బాగా పెరిగిపోయినాయి సోషల్ మీడియా వచ్చిన అదే తర్వాత. అది సోషల్ ఈ మీడియాలో ఆ దరిద్రాన్ని మనం దాన్ని ఏమనాలంటే డిస్కనెక్ట్ చేయాలి. దాని నుంచి మనం దూరంగా ఉమ్, జరగాలి దాంట్లో నుంచి. ఉమ్, ఇవాళకి కూడా ఉమ్, బడుగు బలహీన ఉమ్, వర్గాలు వివక్షకు గురవుతున్నారండి. ఇవాళకి కూడా శ్మశానాలు లేనటువంటి ఊళ్ళు ఉన్నాయి. మొన్న అదేది ఉమ్, దండోరానా సినిమా ఉంది చూడండి. అసలు నాకు అది నేను అవును ప్రత్యక్షంగా ఫీల్డ్లో అనేక స్టోరీలు కవర్ చేశాను. అట్లా శ్మశానం ఉమ్, లేనటువంటిది, ఇబ్బంది పడ్డటువంటి ఊళ్ళు. అందుకని ఉమ్, నాకు ఉమ్, బాగా గుర్తు. అది చూసినప్పుడు అనిపించింది. వాళ్ళకి అవును కూడా అట్లాంటి సొసైటీ ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చి మాది డామినేషన్, ఉమ్. మేము ఊరిని నడిపిస్తున్నాం, మేము దేశాన్ని నడిపిస్తున్నాం, ఈ స్టేట్మెంట్ అనవసరమైనటువంటి. అవును సార్ పాలన బట్టి కూడా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మాదే అంతా లీడ్ రోల్ అంత కమ్మ సామాజిక వర్గం బిహేవ్ చేస్తుంది. అలాంటి దాన్ని తట్టుకోలేనప్పుడు ఇప్పుడు మేము కూటమిలో భాగస్వాములుగా ఉన్నా సరే కాపులను తొక్కేస్తున్నారు. ఈ ఫీలింగ్స్ ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. అది రేపు ఎన్నికల సమయంలో ముదిరి పాకాన పడితే ఎవరికి దెబ్బ? అంటే బేసిక్గా కొన్ని కొన్ని దుర్లక్షణాలు మనం చెప్పినా ఆగరు. ప్రభుత్వాలు కంట్రోల్ చెయ్యవు. ప్రాథమిక దశలో కంట్రోల్ చేయాలి పార్టీలు ఆ కులపెచ్చని. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రెడ్డి 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 అని వీళ్ళు హైలైట్ చేశారు. అంతకుముందు కమ్మ కమ్మ అని వైసీపీ హైలైట్ చేసింది కదా. అధికారుల పేర్లు, వాళ్ళ ఉమ్, డిజిగ్నేషన్స్, వాళ్ళ కులాలు అన్నీ రాసుకొచ్చినప్పుడు అంతా లా అండ్ ఆర్డర్ అంతా వాళ్ళని. తర్వాత వీళ్ళు లా అండ్ ఆర్డర్ అంతా రెడ్లకి ఇచ్చారని వీళ్ళు రాసుకొచ్చారు. ఫైనల్గా ఎవరి కులం ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారే ఆపారు అనుకోండి, వద్దులేవా మనం కులపరంగా అట్లా ఉండకూడదు, అందరినీ కలుపుకుందాం అన్నారు అనుకోండి. ఈ ఉన్న అధికారులు ఏమంటారు, ఎట్లాగే సార్ మీరు ఎప్పుడు నాశనం చేస్తారు మమ్మల్ని, కమ్మోళ్ళు ఉన్నప్పుడే కమ్మోడికి లైఫ్ లేకపోతే ఆడ అవతలోడు ఎట్టాగు మేము కమ్మోళ్ళ తొక్కేస్తారు, ఏం చేయాలి ఇది అని అడుగుతాడు కమ్మ అధికారి. అక్కడ ఇది ఎక్కడికి ఉమ్, వెళ్తుంది, ఆ కమ్మ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపు లోకేష్ దగ్గరకో లేకపోతే చంద్రబాబు గారి దగ్గరకో వెళ్ళి ఏంది మనోళ్ళే ఫీల్ అవుతున్నారు అనేది వచ్చినప్పుడు, మా సొంత కులం ఉమ్, వాళ్ళు అండలేకపోతే ఏమవుతాడో జగన్ మనం చూశాడు కదా. చంద్రబాబు నాయుడు అంతకుముందు ఉమ్, చూశాడు కదా 2019లో. కాబట్టి అవును చేసేస్తున్నాడు అవును ఇక్కడ. అది సమస్య ఉమ్, అవుతుంది ఉమ్, ఇక్కడ. తప్పు ఎక్కడదే అంటే ఉమ్, ఇదేది ఒక్కసారి ఇదేమంటారంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు. ఉమ్, ఒకసారి ఉమ్, బురద గుంటలో దిగేసాం, అవును దిగాక అది వెనక్కి తీసుకోవట్లేదు. ఉమ్, తీసుకునే ప్రయత్నం చేయాలంటే ఉమ్. కాస్త ఒక బాధ్యతాయుతమైనటువంటి రుజు ప్రవర్తనతో ఉండాలి. మన రాజకీయాలను రుజు ప్రవర్తనతో బాధ్యతాతత్వంతో చేయనప్పుడు ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. అంటే ఈ పార్టీది ఈ కులం ఈ పార్టీది అని వీళ్ళే రాస్తున్నారు. మొన్న ఆర్కే పలుకులో ఆయన ఆంధ్రజ్యోతిలో ఆయనే రాశారు. అప్పుడు చిరంజీవి గారు ఉన్నప్పుడు మొత్తం కాపులంతా పార్టీని ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది జనసేనకి. ఆయన ఆర్కేలో ఒక కాలంలో రాశారు. అంటే ఈ పార్టీ కాపులది, కమ్మలది ఈ పార్టీ అని వాళ్ళే డివైడ్ చేసేస్తున్నారు. అది ప్రమాదం కాదా రేపొద్దున? అంటే ఒక్కటండి, మనకున్న సమస్య ఏంటంటే మీడియా ఒక రకమైనటువంటిది. అంటే నేను అబ్జర్వ్ చేసినటువంటి మీడియా ఫార్ములా ఇదివరకు ప్రతి వార్త రాసేటప్పుడు సమాజం మీదన మనము ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా పర్లేదు కానీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేటటువంటిది మీడియా ఫార్ములా. మనం సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు, మన వల్ల చెడు జరగకూడదు అనేటటువంటిది మీడియా ఒకప్పటి సిద్ధాంతం. అలాంటప్పుడు ఈవెన్ మత ఘర్షణలు ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా 2 వర్గాల మధ్య ఘర్షణ అని ఎందుకు రాస్తారు? హిందూ ముస్లిం గొడవ, హిందూ క్రైస్తవుల గొడవ, ముస్లిం క్రిస్టియన్ అవును గొడవ అని ఎందుకు రాయరు? ఉమ్, అది మనం బాధ్యత పాటిస్తూ వచ్చాం అవును అక్కడ. అది చిచ్చు పెట్టినట్టు అవుతుంది ఆ! రెండు మతాల మధ్య. ఉమ్, అట్లాగే కులాల వారీగా ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు మనం అన్యాపదేశంగా రాసేవాళ్ళం. ఆ రోజు నేను రాసా స్టోరీ. ఉమ్, ఉమ్, అవును అన్యాపదేశంగా రాసేవాళ్ళం. ఇలాంటి కుల ఫీలింగులు పెరుగుతున్నాయి. సో, ఒక ప ఉమ్, ఒక కులపు వాళ్ళకే ఎక్కువ పదవులు ఇస్తున్నారన్న ఫీలింగ్ పెరుగుతోంది అని ఆ పేర్లు కూడా రాయకుండా ప్రభుత్వం అట్లాంటిది బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటది. మీ పార్టీలో పదవులన్నీ ఈళ్ళకే ఇస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది. ఇట్లాంటి అన్యాపదేశంగా అలర్ట్ చేసేవాళ్ళం. వెంటనే ఆ సదరు రాజకీయ పార్టీలు కూడా అలర్ట్ అయ్యి సెట్ రైట్ చేసుకుని
అలా సెటరేట్ చేసుకున్నామని చెప్పినటువంటి విన్నవాళ్ళం మేము అట్లాంటి ఇష్యూస్ని. ఇవాళ వచ్చేటప్పటికి రాధాకృష్ణ గారు అనేటటువంటి ఆయన జర్నలిజం ఫీల్డ్కి ప్రయోజనం 20% చేకూర్చారు, 80% నష్టం చేకూర్చారు. ఆయన చేసినటువంటిది ఆయన జర్నలిస్ట్ కంటే కూడా కార్యకర్త, అంటే ఒక పార్టీని అడ్డదిడ్డంగా భుజాన్ని ఇదివరకు ఈనాడు కూడా వేసుకొచ్చేది కదా మీరు అబ్జర్వ్ చేస్తే. ఈనాడు అన్యాపదేశంగా సపోర్ట్ చేసేది తెలుగుదేశాన్ని, ప్రత్యక్షంగా కాదు అన్యాపదేశంగా సపోర్ట్ చేసేది. ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళైతే బెటర్ అన్న కోణం, కాంగ్రెస్ కి సంబంధించిన వార్తల్ని డౌన్ ప్లే చేసేది. అంటే 4 కాలంలో వార్త ఈనాడు రాస్తే కాంగ్రెస్ వార్త 2 కాలంలో రాస్తుంది. బట్ 2 కూడా ఫ్రంట్ పేజీలో హెడ్డింగ్లు అయి పెట్టేది. చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది. ఆ బ్యాలెన్స్ ని బట్టలెప్ప తీసేసినోడు ఈయన, అడ్డంగా పార్టీని కులాన్ని వెనకేసుకొచ్చినటువంటి వాడు. ప్లస్ కులాల పేర్లను ఓపెన్ గా ప్రస్తావించడం బిగిన్ చేసి టోటల్ గా రాజకీయాలని, కులాలు, వ్యవస్థ, ఇక ఇది తప్పు లేదు ఇది తప్పు కాదు అనేటటువంటి ఫీలింగ్. ఇదివరకు రౌడీ గురించి రాసేటప్పుడు రౌడీ అని రాసేవాళ్ళం, తర్వాత ఆ రౌడీజం చేస్తే తప్పేంటి, ఆడు రౌడీజం చేయలేదు అని ప్రోత్సహించడం కూడా ఈయనే బిగిన్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక కార్యకర్త తన నాయకుడితో ఎట్లా మాట్లాడతాడో అలాగే ఈయన జర్నలిజం ఉంటుంది. దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఆ అలవాటు పతాక స్థాయికి చేరి కులాల పద్యన రాజేసింది ఆయనే, నో డౌట్ అందులో. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని పవన్ ఇప్పుడు అంబటి రాంబాబుకి సంబంధించి ఇదివరకు అయితే అచ్చెన్నాను అయ్యన్న పాత్ర ఇష్యూ వచ్చినప్పుడు బీసీ అని రైట్ చేసింది వీళ్ళే అంతకుముందు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం మాట్లాడతారు, అంబటి రాంబాబుది కులం ఎట్టొస్తుంది, ఆయన నేరస్తుడు కదా, కాకపోతే ఎట్లా అంటారు. ఇక్కడ భవిష్యత్తులో వీళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తే ప్రభుత్వాలకి వీళ్ళే ఏమన్నా చట్టం తెచ్చుకుంటే పోతుంది, కులాల నుండి రద్దు చేయడం కూడా. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆయన కాపు కాదు, కాపు నాయకులతో చెప్పిస్తారు. ఆయన ఎట్ట కాపు అవుతాడు, చివరికి వాళ్ళ మీడియాలో కూడా అదేదో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ అమ్మాయిలు కాబట్టి వాళ్ళు కాపు ఎట్లా అవుతారు అని వాళ్ళ మీడియాలో ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఆ లెక్కనైతే గనక రెడ్డు కాపులు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఇప్పుడు అరవింద్, ఇది అల్లు అర్జును వాళ్ళ పెళ్లి ఏంటి, రామ్ చరణ్ వాళ్ళ పెళ్లి బ్రాహ్మణ అమ్మాయిలే, అతని పేరేంటి ఎవరు వరుణ్ తేజ్ చేసుకున్నది, లావణ్య త్రిపాఠి. ఇట్లాగా చక్కగా వాళ్ళు అక్కడ కులాలను పక్కన పెట్టేసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు అక్కడ రాజేస్తున్నారు కులాలు బేసిక్ గా. మళ్ళీ ఇప్పుడు అతని పేరేంది, జోగి రమేష్ బీసీ ఎట్ అవుతాడు అని గౌడ సామాజిక వర్గంతో మాట్లాడుతున్నారు. అంటే పోనీ వీళ్ళ కులం రద్దు చేసి కొత్త కులం ఏదన్నా ఇద్దామేమో, ఆయన పద్మనాభరెడ్డి మొదలుగడ పద్మనాభరెడ్డి అని రాసుకున్నట్టు కులాల మార్పిడి చక్కగా ఎత్తే పోతుంది. ఎవరికి ఏ కులం కావాలంటే అది రాసుకుంటే బెటర్ అన్నటువంటిది. అదే కదా. అంటే ఒకట్లేండి, ఆయన అక్కడ పేరు మార్చుకున్నారు, కులం మార్చుకోలేదు పద్మనాభం గారు. అదే వీళ్ళకి కూడా ఒకటి అసలు ఇప్పుడు కులాల చిచ్చు పెడితే ఉపేక్షించమంటున్నారు కదా. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ లో అసలు చిచ్చు పెడుతున్నది ఎవరు, అసలు ముందు ఎవరిని ఉపేక్షించకూడదు, ఆ పత్రిక ఒప్పుకోము మేము మాట్లాడచ్చు అంటారు. ఆయన ఏంటంటే దైవాంశ సంబూతులు, ఆయన ఎవరి గురించి అయినా ఏమైనా ఆయన ఎవరు ఏమనకూడదు. వాళ్ళకి సంబంధించిన టీము, సోషల్ మీడియా టీం కూడా అట్లాగే ఉంటుంది అనమాట. సార్ ఫైనల్ గా ఒకటి, నిజంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి నిన్న ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని మొత్తం 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఈ 18 నెలల్లో దాదాపుగా. దీని ద్వారా ఒక 23 లక్షల మందికి అయితే ఉద్యోగాలు వస్తాయి అనేది. అంటే వీళ్ళు చెప్పింది ముందు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఇవేనా వీళ్ళు చెప్పింది ఇప్పుడు 23 లక్షలు వచ్చేస్తాయంటే? అదే కదా, అంతే వీళ్ళు చెప్పేది అదే. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనేటటువంటి నమ్మకం కలిగించడం కాదు. అప్పుడు కూడా చెప్పారులేండి, ప్రైవేటు ప్రభుత్వం కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చేసినట్టే అని మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇకపోతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ వినడానికి బాగుంటుంది. ఇంతకుముందు కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి చంద్రబాబు గారిది 2019కి ముందు. తర్వాత మరి ఎందుకు కనబడట్లేదు, 30,000 కోట్లే వచ్చినట్టు కనబడుతున్నాయి అంటే జగన్ చెడగొట్టేశాడని చెప్తారు. జగన్ 14 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాడు, అవి ఎగ్జిస్ట్ లోకి వచ్చింది 80,000 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి చెడగొట్టారని చెప్తారు. బేసిక్ ఇప్పుడు మనం కూడా కావాలంటే గనక ఓ 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని రాసియచ్చు ప్రభుత్వానికి, మనకు కూడా 10 ఎకరాలు ఇస్తానంటే కనుక. కాకపోతే ఇచ్చి ఆ భూమి తీసుకుని మనం ఎవరికన్నా అమ్ముకోవడానికో లేకపోతే గనక డెవలప్మెంట్కి ఇచ్చుకోవడానికో జరిగితే గనక ప్రయోజనం చేకూరుతుంది. అట్లా ఏదైనా చేస్తే బెటర్ అనమాట. అది రైట్. చూద్దాం మొత్తానికి రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగబోతుంది అనేది ఒకటి. నిజంగా
కులాల మధ్య చిచ్చు పెట్టకూడదు అనేది అయితే కరెక్ట్ పాయింట్. కానీ అసలు చిచ్చు పెడుతున్నది ఎవరు? కులాల మీద కులాల పేరుతో అగ్గి రాజేస్తున్నది ఎవరు? నిజంగా వాళ్ళని ఉపేక్షించారా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? ప్లాన్ ఆఫ్ ది యాక్షన్ ఎలా ఉంటుంది చూద్దాం.